నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చలైతే తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాన్రి అంతకంటే మొదలు హెడ్ లైన్స్. వేణుస్వామి పోతుండ నేనొస్తుంది బిగ్ బాస్ లకు, కాంటెస్టెంట్ల జాతకాలు చెప్తాడా అని నడుస్తుంది టాకు. గురుకుల హాస్టల్లా బీర్లు తాగిన లేడీ ప్రిన్సిపాలు, ఆడవిల్లలుండే కాడ గిదేం పనని తిడుతుర్రు జనాలు. రోబో పానం తీసుకుందట పనొత్తిడికి, ఎమోషన్లు ఎక్కువయనా కథొచ్చింది ఈడికి. వేణుస్వామి పరిచయం అక్కర్లేని మనిషి, అడిగినోళ్ళ జాతకాల కంటే అడగనోళ్ళ జాతకాలు చెప్పి పాపులర్ అయిన జ్యోతిష్యుడు. ఈయన ఏదన్నా చెప్తే అది అస్సలు జరగదని మామూలు కూడా డిసైడ్ అయ్యేంత స్టేజ్ కు జ్యోతిష శాస్త్రాన్ని పట్టుకొచ్చిన మహానుభావుడు. గసోంటి మనిషి బిగ్ బాస్ లకు పోతే ఎట్లుంటది? బిగ్ బాస్ వాళ్ళు కూడా గదే ఆలోచన చేస్తురట. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ గురించి ఇప్పటి సందే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రొచ్చు అయిన వాళ్ళే బిగ్ బాస్ కు బిర్యానీ బూవలెక్క కాబట్టి అసంటోళ్ళ కోసమే చూస్తురట. ఇంక అందులో మొదటి పేరు అడిగినోళ్ళ కంటే అడగనోళ్ళ జాతకాలు చెప్పి మందితోటి తిట్టు తినే అపర జ్యోతిష్యుడు వేణుస్వామి గారు ఉన్నారు కదా. అగో ఆయన బిగ్ బాస్ కొంపలకు పట్టుకపోదా అని ప్లాన్లు వేస్తున్నారట. మరి ఇదే స్వామి గారు ఇంతకు ముందు నా చైతన్య సమంత పెళ్లి పెటాకులు అవుతుందని అనుకొచ్చిండు. ఇక నిజంగానే వాళ్ళు ఇడిపోయే వరకలు అగో నేను చెప్పలేదా దాన్ని కూడా ఆయన ఖాతాలు వేసుకొని సెలబ్రిటీ కస్టమర్లను పెంచుకున్నాడు. మరి అసలు మనిషి ఆ కొంపలకు పోయి నాగసారికి ఎదురు పడితే ఏమన్నా ఉన్నదా? ఏమైనా కొడుకు పెళ్లి ఎత్తిపోతుందని గంత పైశాచికం ఆనందం ఏందా నీకు అని అడుగుతాడా భయ్యా అని ముచ్చటినంగానే కొంతమంది క్యాజువల్ డౌట్లు వస్తున్నాయట. అదిగాక అఖిల్ కూడా దరిద్రం దశావతారం వేసుకొని ఉన్నది, అందుకే హిట్లు వస్తలేవని అన్నాడు కదా, దాన్ని కూడా చదువుతాడా అని అనుకుంటున్నారట. ఒకవేళ స్వామి గారు హౌజులకు పోయినా టాస్క్ ఆడమంటే ఎవరు గెలుస్తారో ముందుగానే చెప్పి అగో నేను చెప్పలేదా అని సైలెంట్ నే ఉంటాడు కావచ్చు అని కారెడ్డాలు ఆడుతున్నారు కొంతమంది. లేదు స్వామివారు టాస్క్ ఆడమన్నా కూడా వాళ్ళ చేతులు చూసుడే టాస్క్ పెట్టుకొని పేమెంట్ హౌజ్లోకి వెళ్ళి బయటకు పోయినాక ఏమని అంటాడు కావచ్చు అని జోకులు వేసుకుంటారు ఇంకొందరు. ఏమైనా కూడా ఓ జ్యోతిష్యుడు నెటిజన్లతో ఇంత జోకులు వేసుకునేంత కామెడీ పీస్ గా మారిందంటే శాస్త్రం మీద స్వామి గారికి ఉన్న పట్ట అసుంటిది అని అనుకుంటే కామెంట్లు చేస్తారు ఇంకొందరు. మరి చూడాలని నిజంగానే ఆ పెద్ద కొంపలకు పోతడా ఉత్తమ ముచ్చటేనా అన్నది. స్టూడెంట్లకు చదువు చెప్పే టీచర్లు అంటే ఎంత బాధ్యతతో ఉండాలి, మీదికెళ్ళి అసొంటి టీచర్లకు మొత్తం పెబ్బైన ప్రిన్సిపాల్ అంటే ఇంకెంత బాధ్యతతో ఉండాలి. అసొంటిది అమ్మా నాయనలకి దూరంగా హాస్టల్ ఉంటున్న ఆడపిల్లల కాలేజీ ప్రిన్సిపాల్ అంటే ఇంకా డబల్ బాధ్యతతో ఉండాలి. కానీ చూడు కథ ఏందో. ఈ పిల్లలు బీర్వదీశేమో చూయిస్తురు, చూపిర్రా బుజ్జి. ఓషిని కథ సల్లగుండా బీర్లు మరి ఆడవిల్లలుండే కాడ గా బీర్లు ఎక్కడవనంటే హాస్టల్లల్లా కేర్ టేకర్ తోని కలిసి ప్రిన్సిపాల్ శైలజ అనేటామె బీర్లు తాగుతుంది అనుకుంటా స్టూడెంట్ ఆడవిల్లలు లొల్లి చేసిర్రు. ఇట్లా సూర్యాపేట జిల్లా బాలెంలున్న గురుకుల మహిళా డిగ్రీ కాలేజ్ లైన ముచ్చటిది. ఎప్పటి సందో అనుమానం ఉండేనట వీళ్ళకు. కానీ నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టి రూమ్ సీజ్ చేసి మీడియోలను పిలిచి చూయిస్తందుకు బీర్వదీసి చూస్తే బీర్లు వెళ్ళినాయట. గిట్లా మంచిగానే స్టాకే తెచ్చి పెట్టుకున్నట్టుందిగా మేడము. కేఎఫ్ లైట్ దొరికినట్టున్నాయి, వేరే బ్రాండ్లతోని అడ్జస్ట్ అవుతుంది పాపం. ప్రిన్సిపల్ ఊకే దాగుడే కాకుండా రోజు మమ్మల్ని కొడతది. మా ఇంటోళ్ళు అమ్మా నాయన వచ్చినా మంచిగా మాట్లాడది. చూసి మా కోపికే చచ్చిపోయింది అనుకుంటా ఇగో గిట్లా చెప్పబట్టి రిల్లు పాపం. మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్.
అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనే సార్ 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్ అమ్మాయిలు అసలు ఇది ఆఫీసర్లు వచ్చి అస్సలు ముచ్చటాడుచుకొని అన్ని రాసుకొని పోయిరట. కానీ చూసిర్రా, అమ్మ నాయనలకు దూరంగా ఉంటున్న ఆడపిల్లల్ని ఆమె సొంత పిల్లల లెక్క చూసుకోవాల్సింది పోయి బీర్లు గుద్ది అటెనక పిల్లల్ని గుద్ది చంపుతుందంటే ఏమనాలిగా. ఇప్పుడు ముచ్చటంతా బయటికి వచ్చింది కదా, ఇక ఉంటది గాని మేడానికి. మనుషులం కాబట్టి మనకు గంట ఎక్కువ పని చేస్తే కింద మీద అవుతుంది. గ్యాప్ లేకుండా కష్టపడితే యాస్టకు వచ్చి ఏటన్నా ఓ బుద్ధి అవుతుంటది. అసొంటిది రోబోలకు కూడా గట్లనే అనిపిస్తుందా అని ఎవరికన్నా డౌట్ వచ్చిందా? ఏ ఊకమ్మ, రోబోలు వైర్లు చిప్పులు కరెంటు ఛార్జింగ్ తోని పనిచేస్తాయి గాని మనుషులు లెక్క గవెందుకు అనుకుంటాయి అనేటోళ్ళు ఉంటే ఒకసారి ముచ్చట చూడుర్రి. ఇటువంటి ఎమోషన్ గాని రాకుంటే నువ్వు మనిషివా రోబోవా అని తిడుతుంటారు కదా, కానీ రాను రాను మనుషులకే ఫీలింగ్స్ తగ్గి రోబోలకు పెరిగిపోతున్నట్టున్నాయి. అది కూడా ఆత్మహత్య చేసుకునేటంత. సౌత్ కొరియాలో ఉన్న గుమి సిటీ కౌన్సిల్ లా పోయిన ఏడాది ఆగస్టు నాడు కొలువెక్కిందట ఈ రోబో సూపర్వైజర్ గా పిలిచే ఈ రోబోను కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీలు తయారు చేసిరట. ఇక అన్ని రోబో లెక్కనే దీనికి కూడా సాఫ్ట్వేర్ చిప్పులతోటే చేసిరట. ఇక కొలువెక్కినాక స్టాఫ్ రాంగా పోంగా లిఫ్ట్ కాడ ఎలివేటర్ల కాడ జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉండేదట. మరి ఏమైందో ఏమో కానీ జూన్ 26 తారీఖు నాడు మెట్ల కాడ రోజుల లెక్క యాక్టివ్ గా కాకుండా నా రాజుగా అటు ఇటు తిరుగుకుంటా కానొచ్చిందట. ఇక పొద్దుమీకు 4 గంటల కట్టవై చూస్తే మెట్ల మీకెళ్ళి కిందికి దిక్కి సూసైడ్ చేసుకుందని తేలిందట. ఆ రోబోలు ఉన్న డాటాను బట్టి కొన్ని ఇంటర్నేషనల్ పత్రికలు ఉండి పని ఒత్తిడి ఎక్కువ ఇట్లా ఆత్మహత్య చేసుకుందని రాసిర్రు. దాంతో నీ ముచ్చట మీద ఇప్పుడు దునియా అంతా చర్చ నడుస్తున్నది. రోబోలు అంటేనే ఎటువంటి ఫీలింగ్స్ ఉండయి, ఆస్ట లేకుండా మిషన్ లెక్క పని చేస్తాయని అంటారు. అసలు మనుషులు లెక్క అవి కూడా నారాజు అయ్యి డిప్రెషన్ లకు పోయి ఇట్లా చేసుకుంటారా అని పరిసరాలు అవుతున్నారు ఇది చూసిన వాళ్ళు. మరి ఇక నిజంగానే అట్లా గ్యాప్ లేకుండా పని చేసి అట్లా చేసుకుందా లేకుంటే వేరే కారణం అనేది తెలియాల్సి ఉన్నది. ఇక సాటి ఆడామనే అయినా కూడా లేడీస్ కు చీరల మీద ఇష్టము పిచ్చి గురించి నిజాలు చెప్పాలంటే జరంత బాధనే అవుతుంది. బీరువాల ఎన్ని కొత్త చీరలున్నా గాని వచ్చే వారం దావత్కు కట్టుకునే తందుకు ఒక్క చీర కూడా లేదు అనేటోళ్లను మీ లెక్కనే నేను కూడా మస్తు మందిని చూసిన. అసొంటోళ్ళంతా ఒక్కసారి ఈ మేడం ముచ్చట చూస్తే ఏమంటారో మరి. అప్పు ఏసైనా సరే ఆలీల కంటే పిరం చీర కొనాలనుకునేటోళ్ళు తక్కువే ఉండరు. 6 నెలలకోసారైనా అట్లా షాపింగ్ పోయి ఒక కొత్త చీరన కొనుక్కుంటే పానం కింద మీద అవుతుంది కొందరికి. అసొంటిది 1 కాదు 2 కాదు 30 ఏండ్ల సంది షాపింగ్ పోకుంటా ఒక్కటంటే ఒక్క చీర కూడా కొనుక్కుంటుందట రాజ్యసభ ఎంపీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇంటి ఆమె సుధామూర్తి మేడము. కోట్లకే ఉంటది ఆమె. మరి చీర ఎందుకు కొనదు అని అంటే ఆమెకు ఒకప్పుడు మస్తు ఇష్టమైన షాపింగ్ ను కాశీలు ఇడిచిపెట్టిందట. అందుకే అప్పటి సంది కొనుడే బందట. ఎవరైనా దోస్తులు చుట్టాలుండి గిఫ్ట్ కింద ఇచ్చిన చీరలనే కట్టుకుంటదట. నాకు సింపుల్ ఉండే ఇష్టము, అందుకే ఇట్లనే కానిస్తున్నా లేటెస్ట్ గా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది సుధామూర్తి మేడము. 6 ఏళ్ల కిందట ఆమె తల్లి చచ్చిపోయినప్పుడు ఆమె కబోర్డ్ ఖాళీ చేద్దామని చూస్తే 10 చీరలే వెళ్ళినాయట. 36 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆమె నాయనమ్మ తాను 4 అంటే 4 చీరలు ఉండేవాట. ఇక వాళ్ళని చూసి నాకు కూడా ఆడంబరాలు లేని జీవితం అలవాటైందని చెప్పుకొచ్చిందట. చూసిరా, ఇంటి ఆయన కాల్స్క తినైనా కంచి ధర్మవరం పట్టు చీరలు ఏడాదికో 2-3 అన్న కొనకుండా ఊకొని ఆడలేడీస్ ఎంతమంది లేరు. అసొంటిది గంత సంపాదన ఉండి తెల్లారులేస్తే గన్ని జాగలు తిరిగి ఎందరినో కలిసి ఆమె కూడా ఇంత సింపుల్ గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగుండు అంటే ఇదే మరి. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అయింది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి. పని లేక మగ్గాల సప్పుడే అయిపోయింది. కార్మికులు ఉప్పుడు పాసం వండుడు అవుతున్నదట. పాపం ఓ నేతన్న మా గోస చూడురని గీ తీర్ల నిరసన చేసిండు. సిరిసిల్ల నేతన్నలను కష్టాలు ఎంటాడుతూనే ఉన్నాయి. వర్క్ ఆర్డర్ లేక ఆసాములు కార్మికులకు పనిస్తలేరు. అటు కరెంటు సబ్సిడీ కూడా బంద్ అయిందట. కార్ఖానాలు బంద్ పెట్టే వరకలా ఉపాధి లేక రోడ్డును పడ్డట్టయింది కార్మికుల పరిస్థితి. బిచ్చమెత్తుకున్నాడు ఒకటే మిగిలింది మాకు, మమ్మల్ని ఆదుకోర్రి అని ఓ నేతన్న సిరిసిల్ల నేతన్న విగ్రహం ఎక్కి ఈ తీరులో ఆవేదన బయట పెట్టిండు. ఇక ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి నచ్చ చెప్పి కిందికి దింపిర్రు. మరి ఎవరైనా ఎన్నొద్దులు ఓడుచుకుంటారు. ఏ పార్టీ పవర్లకు వచ్చినా రాజకీయంగా వాళ్ళని వాడుకున్నాడు తప్ప ఇలకాలం పని దొరికి సల్లగా బతికే ఉపాయాలు చేస్తలేరా. ఏ సర్కారో ఎవలో ఏదో చేసి ఆర్డర్లు ఇచ్చి ఆసరైతే తప్ప బతకలేని పరిస్థితికి వచ్చిరంటే ఎవరిది పాపము ఏం కథ. అటు సూరత్ దిక్కు చూడుర్రి, ఆలదాలు చేసుకుంటూ ఆరాంగా ఉంటారు, 5-10 ఎన్కేసుకుంటారు. అసలు ఆలోచనలు చేసి ప్రభుత్వాలు పనిచేస్తే అందరికి మంచిగా ఉంటుంది అనుకోవట్టిరట. ఈయన గోస చూసుకుంటూ పోయినోళ్ళు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్లు అని సబ్సిడీ అని వాళ్ళ కోసం బంద్ పెట్టారు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఎక్కడ పోయినా నేను అడిగినా 2 రెడీగా ఉన్నాం. ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా సొంత బాధ ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము లేకపోతే పుట్టుబడ్డ జీతము బతకాలని. అంతకంటే ఏటీఎంలకు పోయి చూడుర్రి, అసలు పైసలే ఉంటలేవు. లేదంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్న బోర్డులేగా అనిపిస్తున్నాయి. కార్డు పెట్టి పైసలు కొట్టినాక పైసలు లేవని పన్లిక్కిలిచ్చి అప్పుడు సావు కబురు చల్లగా చెప్తుంది మిషిని. ఎంత కోపం వస్తుంది గా టైంలా. దాన్ని వలగొట్టాలన్నంత చీదరైతుంది కదా.
కానీ అందరం గట్లా చేయలేం. కానీ గీడొక్క టార్చ్ బేరరు గదే పని చేసిండు. మరి లేకుంటే ఏంది నీ అవ దిక్కుమాల ఏటీఎం ఎప్పుడు పైసలు కొట్టినా రానే రావు, లేవనే చూపిస్తుంది. వేలు అడిగినా లక్షలు అడిగినా నా ఖాతాలో ఉన్న పైసలకెళ్ళి 100 రూపాయలు తీసుకుంటా అంటే కూడా లేవని ఇక్కిలిస్తుందా అని చాద కరెంట్ ఆయన సిద్దిపేటలో ఉన్న ఏటీఎం ను 16 పచ్చలు చేసిండు. ఈ చాద కరెంట్ ఆయన మరి 90కి పైసలు లేవని కావచ్చు, ఆల్రెడీ దాగి అకౌంట్ లో 100 తీద్దామని పోయిందట. అదేమో సారీ సార్ నో క్యాష్ అని చూపించిందట. గంతే ఇక చిరాకు వచ్చి ఏటీఎం మిషన్ వక్కలు చేసింది ఇట్లా. ఇక అంతేకాదు ఈడొస్తలేదని పక్క ఏటీఎం లకు పోయి దాన్ని కూడా అదే పని చేసిందట. సీసీ కెమెరాలో చూసి బ్యాంకులో కంప్లైంట్ తోటి పోలీసులు సాధకన అరెస్ట్ చేసిర్రు. మరి ఎప్పుడు కూడా పైసలు రాని మిషన్ పలగొట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారా? అకౌంట్లకి వెళ్ళి అన్ని మెయింటెనెన్స్ ల పైసల బ్యాంకులే బరాబర్ గుంజబట్టి మళ్ళీ ఏటీఎం లో పైసలు ఎందుకు పెట్టారని చాదకన్న పనిని సమర్థించుకుంటా కామెంట్లు చేస్తారు ఇంకొందరు. సినిమాలు సిరీస్లు అన్నాక రిలీజ్ అవ్వడు కామనే, మనం చూసుడు అంతకంటే కామనే. కానీ సినిమాలు తీసేటోళ్ళ ఎప్పుడే సినిమా సిరీస్ వచ్చినా గానీ డబల్ ఎగ్జైట్మెంట్ ఉంటది. ఎండి పరద మీద వాళ్ళ పనితనం గానొస్తది గాని వెనక పొంటి వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా ఆలోచిస్తారు, మన బాధలు మర్చిపోయేటట్టు చేస్తందుకు వాళ్ళు ఎంత తిప్పలు పడతారో చూడాలనని అందరికి ఉంటది. అగో గస్వంటి డాక్యుమెంటరీ ఓటి మన ముంగట్కి వస్తుంది గిట్లా. బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమాని ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాను కూడా మార్చేసిన జక్కన్న మీద జాయన్ రెస్పెక్ట్ పెరిగింది అందరికి. ఇప్పటికి ఏ భాష ఇండస్ట్రీలో అయినా గానీ ఇండియన్ సినిమా సత్తాని సారి దునియాకి సాటి చెప్పిండు అనుకుంటా నోరు నుయంగా మెచ్చుకుంటారు రాజమౌళి. ఇన్నేండల ఒక్క ఫ్లాప్ కూడా లేకుంటా ఎస్ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అన్న పేరు పోయిన జక్కన్న తెలుగు సినిమా పాటకి ఆస్కార్ కూడా తెప్పించి టాలీవుడ్ జెండాని అకాడమీ అవార్డు స్టేజ్ మీద కూడా ఎగిరేసిండు. ఇక ఒక్కో ఫ్రేమ్ ను ఓపికతో చెక్కే జక్కన్న మీద నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీసిర్రు. మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2కి అందరూ చూడొచ్చట. అటు ఇండస్ట్రీలు ఉన్నోళ్ళు, డైరెక్టర్ అయిదామని కలలు కనేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, ఇటు కామన్ ఆడియన్స్, సినిమా లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఈ డాక్యుమెంటరీ చూద్దామని ఎగ్జైటింగ్ గా ఎదురు చూడబట్టిదిగా. ఇప్పటికీ ఇంటర్నేషనల్ వైడ్ గా మస్తు మంది డైరెక్టర్ల మీద డాక్యుమెంటరీలు వచ్చినాయి కానీ ఓ తెలుగు సినిమా డైరెక్టర్ మీద ఇట్లా వచ్చిన ఫస్ట్ టైం అవ్వడుతోని టాలీవుడ్ లవర్స్ కు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మరి ఆ డాక్యుమెంటరీతో జక్కన్న గురించి, ఆయన మేకింగ్ స్టైల్ గురించి ఎంతమంది ఎన్ని కొత్త ముచ్చట్లు తెలుసుకుంటారో చూడాలిగా. సుశరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.